నమస్కారం. నా పేరు శ్రీధర్ రెడ్డి. ఈరోజు మనము బ్రిటిష్ రాజ్ చివరి రోజుల్లో జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ ఆఫ్ 1946. అంటే 1946లో రాయల్ ఇండియన్ నేవీది ఒకటి ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే అలా ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళు తిరుగుబాటు చేసారు. ఆ సోల్జర్స్ మన ఇండియన్స్ ఉంటారు, మొత్తం ఇండియన్సే ఉన్నారు అలా. సో ఆ సోల్జర్స్ బ్రిటిష్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ సుపీరియర్స్ మీద తిరుగుబాటు చేశారు. 1946 ఫిబ్రవరిలో బాంబేలో ఉన్న HMIS తల్వార్ అనే నేవల్ ఎస్టాబ్లిష్మెంట్లో భారతీయ సోల్జర్స్ తమ అసంతృప్తిని అక్కడ చూపించారు. వాళ్ళు ఫుడ్ క్వాలిటీ, లివింగ్ కండిషన్స్, ఫుడ్ మంచి లేదు, అక్కడ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ మంచి లేదు, మేము తెల్లోళ్ళము, మీరు నల్లోళ్ళు, ఇట్లాంటివి చేయడము ఆ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ మీద, ఇది చాలా ఎఫెక్ట్ అయింది. కానీ ఇది కేవలము ఫుడ్ గురించి కాదు, ఇవన్నిటి గురించి కూడా కాదు. యాక్చువల్గా ఆ సమయంలో ఇండియా అత్యంత నేషనలిజం అనే సెంటిమెంట్ వేరవుతుంది. అప్పటికే యాక్చువల్గా వీళ్ళు వచ్చి మన దాంట్లోకి వచ్చి మనోళ్ళతోటే సోల్జర్స్ యూజ్ చేసుకుంటా మననే ఇది చేస్తుర్రు అనేది, వీళ్ళు వచ్చి మనకు చేయడం ఏంది, మనం వీళ్ళ దగ్గర వర్క్ చేసి వీళ్ళకు సోల్జర్స్గా ఉండి వీళ్ళకు ఉద్ధరించడం ఏంది, ఉల్టా మన సిటిజన్స్ని వీళ్ళు మమ్మల్ని యూజ్ చేసుకొని ఇబ్బంది పెడుతుర్రు అన్నట్టు అది బాగా పెరిగిపోయింది ఆ సోల్జర్స్ల మధ్య. ఇండిపెండెన్స్ కోసం డిమాండ్ బలంగా అప్పుడు వినిపిస్తుంది. ఫిబ్రవరి 18, 1946లో స్ట్రైక్ ప్రారంభం చేశారు. 1946 మనకు వచ్చింది ఎప్పుడు? 1947లో వచ్చింది ఇండిపెండెన్స్. కొద్ది రోజుల్లో వేల మంది సేలర్స్ని మూవ్మెంట్లో చేరారు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ మనుషులు ఇందులో జాయిన్ అయ్యారు. బాంబే నుంచి, బాంబేలో, కరాచీలో, కలకత్తాలో, మద్రాస్లో, ఇంకా డిఫరెంట్ నేవల్ సెంటర్స్, ఇప్పుడు బాంబే, కరాచీ, కలకత్తా, మద్రాస్ ఇవన్నీ సీ పోర్ట్స్ అండి. సో ఇక్కడ అంతా వాళ్ళ నేవీ ఉన్నది, ఇక్కడంతా స్టార్ట్ అయింది. కొన్ని షిప్స్ల మీద బ్రిటిష్ సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేసి మన ఫ్లాగ్లు కూడా పెట్టారు. ఆ సోల్జర్సే, మన సోల్జర్సే, ఎవరైతే వాళ్ళ దగ్గర వర్క్, మన ఇండియన్స్ సోల్జర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు వాళ్ళది తీసేసి మన ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టారు. బాంబేలో స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు, చదువుకునే పిల్లలు కూడా ఇందులోకి జాయిన్ అయ్యారు. పబ్లిక్ ప్రొటెస్ట్ చేశారు. బ్రిటిష్ అథారిటీస్ ఈ పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ ఎంపైర్ ఇండియాలో తన పవర్ని మెయింటైన్ చేయడానికి ఇండియన్ సోల్జర్స్ మరియు సేలర్స్ని పై ఎక్కువగా చాలా డిపెండ్ ఉన్నది. సో మొత్తం నేవీ ఇండియన్ సోల్జర్స్ తోటి ఉన్నది. సో మొత్తం వాళ్ళు ఇట్లా రిబెల్ కావడము చాలా సీరియస్ తీసుకోరు. ఇప్పుడు ఇదే ఆర్మ్ ఫోర్సెస్లో ఒక భాగం తిరుగుబాటు చేస్తుంది. అంటే మొత్తం ఏంటంటే 3 భాగాలు ఉంటాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అంటే నేవీ ఒక భాగం. ఇది బ్రిటిష్ లీడర్స్ని చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. తర్వాత పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. మన పొలిటికల్ లీడర్స్ గాంధీ, నెహ్రూ, వీళ్ళు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు ఇలా పార్టిసిపేట్ చేయలేరు. ఈ సేలర్స్ చెప్పారు, ఇంకా మీరు చేయకుండా సరెండర్ కాండి, అరెస్ట్ కాండి అన్నట్టు, ఇక తగ్గించండి అన్నట్టు, అరెస్ట్ అని కాదు, సరెండర్ అని తగ్గించండి, ఇట్లా ఇబ్బంది క్రియేట్ చేయకుండా బ్రిటిష్ వాళ్ళకి అన్నట్టు వాళ్ళు వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. చాలామంది హిస్టోరియన్స్ ప్రకారంగా రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ బ్రిటిష్కి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా పనిచేసింది. ఇది ఇండియాలో కొలోనియల్ రూల్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే కష్టమని
కనిపించింది, అక్కడ క్లియర్గా కనిపించింది. వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటిష్ ఎకానమీ కూడా వాళ్ళది మొత్తం పడిపోయింది. అప్పటికి వరల్డ్ వార్ 2 అయింది, అక్కడికి కూడా వాళ్ళ పైసలు చాలా పోయాయి, వాళ్ళవి ఎక్స్పెండిచర్ అయిపోయింది ఆ వార్లో. సో ఇండియాలో అంతా ఈ నేషనలిజం, భారత్ మొత్తం ఒకటి అనే సెంటిమెంట్ కూడా చాలా పెరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళకు మనకు ఆక్యుపై చేయకముందు ఇండియా మొత్తం ఒకటి ఎప్పుడు లేదు. ఇప్పుడు మన స్టేట్స్ ఎట్లా ఉన్నాయి, ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తమిళనాడు, పైన పంజాబ్ ఒకటి, ఈ రైట్ సైడ్లో బెంగాల్ ఒకటి, ఇవన్నీ ఒక్కొక్క రాజులు వీళ్ళు. అట్లా ఎన్నో కింగ్డమ్స్ ఉన్నాయి ఇండియాలో. ఒక్కొక్కటి వీళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. మొత్తం ఒకటేసారి వీళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. ఫస్ట్ బెంగాల్ని గెలిచారు. బెంగాల్ని గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మైసూర్కి వచ్చారు. టిప్పు సుల్తాన్ తోటి చేసారు యుద్ధం. వీళ్ళకి అన్ని యుద్ధాలలో టిప్పు సుల్తాన్ చాలా ఇబ్బంది పెట్టిండు వీళ్ళకు. వీళ్ళు మరాఠాస్ తోటి కూడా చేసారు యుద్ధం. టిప్పు సుల్తాన్ను ఓడగొట్టడానికి మరాఠాస్ హెల్ప్ తీసుకుర్రు, మళ్ళా నిజాం హెల్ప్ తీసుకోరు. ఒక్కసారి టిప్పు సుల్తాన్ని ఓడగొట్టిన తర్వాత మరాఠాస్ మీదకి ఎక్కిరు వాళ్ళు. మళ్ళీ టిప్పు సుల్తాన్ని ఓడగొట్టడం మరాఠాస్ హెల్ప్ చేశారు. కానీ మరాఠాస్ స్టోరీ అలాగున్నది. అది యాక్చువల్గా ఎట్లయిందంటే, మరాఠాస్లో అలా వాళ్ళ మధ్యలోనే కొట్లాడుకుంటారు. వాళ్ళు ఒక భాగంని సపోర్ట్ చేసారు. కానీ టిప్పు సుల్తాన్ అట్లా కాదు, మొత్తం కింగ్డమ్ తోటి వీళ్ళు ఫైట్ చేసారు. యాక్చువల్గా బ్రిటిష్కి చాలా ఇబ్బంది అయింది. ఏదైనా కింగ్డమ్ చాలా టఫ్ ఇచ్చిందంటే ఈ మైసూర్ కింగ్డమే చాలా టఫ్ ఇచ్చింది. దాదాపు మైసూర్ని ఓడగొట్టడానికి మొత్తానికి 30 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు, టిప్పు సుల్తాన్ ఓడగొట్టడానికి. అదే బెంగాల్లో ఒక వార్లో అయిపోయింది. అది ఒక వార్ చేసిర్రు, అయిపోయింది. అక్కడ బెంగాల్ సైడ్ 2 వార్లు చేసిర్రు వీళ్ళు. బెంగాల్లో ఒక వార్ చేసిర్రు, గెలిచిర్రు. బెంగాల్ మీద ఇంకోటి ఉన్నది, అది గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చారు. మొఘల్ రాజును కూడా ఓడగొట్టాడు. ఫస్ట్ బెంగాల్ అయిపోయిన తర్వాత మొఘల్ రాజుతో యుద్ధం చేసాడు. మనం మొఘల్ అంటాం కదా, అక్బర్, బీర్బల్, ఔరంగజేబ్. వీళ్ళని ఓడగొట్టారు ఫస్ట్, బెంగాల్ని ఓడగొట్టిన తర్వాత. ఆ మొఘల్ని ఓడగొట్టిన తర్వాత మళ్ళీ టిప్పు సుల్తాన్ని గెలవడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఆ 2 పైన ఇమీడియట్గా గెలుచుకోరు వాళ్ళు, విత్ ఇన్ 1 year అయిపోయినాయి అవి. టిప్పు సుల్తాన్ మీద గెలిచిన తర్వాత వీళ్ళకి చాలా కంట్రోల్ వచ్చింది. టిప్పు సుల్తాన్ తోటి అంత ఇబ్బంది ఎందుకన్నా, చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. వాళ్ళు చేసిన వార్లల్లో ఇక్కడ 2 సైడ్ పోతుంది అది. ఫస్ట్ 2 చేసిన టిప్పు సుల్తానే గెలిచాడు. లాస్ట్ 2 వీళ్ళు మొత్తం ఇక లాస్ట్ కూడా ఎట్లా నిజాంని కలుపుకుర్రు, మళ్ళీ ఇంకోటి మరాఠాస్ని కలుపుకుర్రు. ఒక సైడ్ నుంచి వీళ్ళు అటాక్ చేస్తుర్రు, ఎవరు బ్రిటిష్ వాళ్ళు. ఇంకో కార్నర్ నుంచి వీళ్ళు అటాక్ చేస్తారు. ఈయన ఆర్మీ ఎక్కడ సైడ్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా, అట్లయినది ఎఫెక్ట్ అయింది. రాయల్ ఇండియన్ నేవీ ముటిని ఒకటి ఇండిపెండెన్స్కి కారణం. ఇది ఒకటే అని కారణం కాదు, కానీ ఇది ఒక బలమైన కారణం. కానీ బ్రిటిష్ చివరి రోజుల్లో జరిగిన అత్యంత ముఖ్యమైన సంగతిలో ఇది ఒకటి. సో దిస్ ఈజ్ షార్ట్గా పెడుతున్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో. థ్యాంక్ యూ.